కేసరి అనే వానర రాజు, అతని భార్య అంజనాదేవి. వాయుదేవుని అనుగ్రహం వల్ల ఆమెకు ఆంజనేయుడు పుట్టాడు. ఆకలితో ఏడ్చే ఆ బిడ్డ ఉదయించే సూర్యుడిని చూసి ఏదో పండు అనుకుని పట్టుకోవడానికి ఆకాశంలోకి ఎగిరాడు. ఇంద్రుడు వజ్రాయుధాన్ని కొనవేళ్లతో పట్టుకుని ఆంజనేయుడిని బెదిరిస్తూ కొట్టాడు. ఆంజనేయుడు కొండ మీద పడి అతని ఎడమ దవడ విరిగింది. తన కొడుకుకి దెబ్బ తగలడం చూసిన వాయుదేవుడు కొండ గుహలోకి వెళ్లిపోయాడు. గాలి లేక సర్వజీవులు ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆగిపోయాయి. అంతా వాయువు ఉన్న గుహకు వెళ్లారు. బ్రహ్మ బిడ్డ శిరస్సుని మృదువుగా నిమిరాడు. ఆ స్పర్శకి అచేతనంగా ఉన్న వాయుపుత్రుడు తల ఎత్తి చూశాడు. కొడుకు బ్రతికిన సంతృప్తితో వాయుదేవుడు తిరిగి సంచారం సాగించాడు. ఇంద్రుడు ఒక బంగారు పద్మమాలను ఆంజనేయుని మెడలో వేసి, నా వజ్రాయుధం వల్ల దెబ్బతిన్న హనువు అనగా దవడ కలవాడు కనుక ఇక మీదట హనుమంతుడు అనే పేరుతో వర్ధిల్లుతాడు అని వరం ఇచ్చాడు.